కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ విధానం రైతులకు వరంగా మారాల్సి ఉండగా ప్రస్తుతం అది భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్లో అందుబాటులో ఉంచుతున్న యూరియా బస్తాలు కేవలం 2 నుంచి 3 నిమిషాల్లోనే పూర్తిగా బుక్ అయిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 6 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు అధికారులు యాప్లో స్టాక్ను అందుబాటులో ఉంచుతున్నప్పటికీ రైతులు పనులు మానుకొని మొబైల్ ఫోన్లతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ క్షణాల్లోనే నో స్టాక్ అని చూపించడంతో రైతన్నలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నిన్న ఒక్కరోజే కామారెడ్డి మండలంలో 2000 యూరియా బస్తాలు, బిక్కనూరు మండలంలోని పలు సొసైటీల పరిధిలో మరో 4000 బస్తాలు నిమిషాల వ్యవధిలోనే బుక్ అయిపోయాయి. దీంతో బిక్కనూరులో ఓ రైతు గోదాంకు తాళం వేసి నిరసనకు దిగటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నిరక్షరాస్య రైతులకు యాప్ వినియోగం కష్టంగా మారిందని, అర్హులైన రైతులందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. నాకు ఇస్తేనే నాకు ఇచ్చినాక నేను ఎదిగేస్తా, నాకు ఇచ్చినాక నేను ఎదిగేస్తా. నాకు అవసరమా? నా మసాలా నాకు ఇచ్చినాక నేను ఎదిగిస్తా. ఇప్పుడు నాకు తెలియదు, నాకు చదువు రాదు. నాకు చదువు రానప్పుడు నేను ఆడు కాలేదు. నిన్న నేను ఆదివారం శనివారం నుంచి పాలవుతున్నా. శనివారం నుంచి పాలైనప్పుడు ఆదివారం అన్నారు, ఆదివారం పోయి సోమవారం అన్నారు, సోమవారం అయినప్పుడు సోమవారం 3 కొట్టాంగా అన్నారు. 3 కొట్టాల సరుకులు అన్నీ అయిపోయినాయి. ఏం చేయాలి నేను అప్పుడు? అంటే వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు ఆడు చేసుకున్నారు. నేను చదువు రాను. చదువురానప్పుడు నాకు నేను ఏం చేయాలి? చదువురానప్పుడు నేను ఏం చేయాలి? ఒక్క సంవత్సరాన్ని మంచిగా ఒక్క సంవత్సరాన్ని మరి నేను రైతుని కాదా? అర్ధ బిగాడున్నా ఒక గుంటన్నా ఒకటే, 2 బిగాలున్నా ఒకటే, 4 బిగాలున్నా ఒకటే. నాకు సంచి కావాలి అంతే, నాకు సంచి కావాలంతే. నేను వేసిన తాళం మళ్ళీ ఇప్పుడు నువ్వే తీసినావా? నేను తీయలేదు, నేనైతే తీయాలి తాళం. ఎవరు తీసారు? ఓళ్ళు తీసిరు నాకు తెలియదు. తాళం అయితే నేను తీయాలి. తాళం చేయను నా జేబులో, తాళం చేయను అటు తాళం వాళ్ళు తీసారు నాకు. రైతు మేము ఉన్నాము, మసాలా కచ్చినాం, దొంగ చెండు ఎత్తుకపోయిండు. మాకు తెలియదు, ఆ దొంగ కూడా తెలియదు. దాన్ని కూడా నేను 5-6 ఏళ్ళు కూడా నేను పోరాడినా. నేను